దానివల్ల. సో ద సెకండ్ క్వశ్చన్ డాక్టర్ కరెక్టే, నేను మెడికల్ డాక్టర్ అస్సలు కాదు. నేను లాస్ట్ టైం చెప్పినట్టు మా గురువుగారు నాకు అన్నీ నేర్పించారు. తర్వాత మా దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు ప్యానెల్లో. ఒక ఆయన పర్టికులర్గా గుజరాత్లోనే మాకు దగ్గరలోనే ఉంటారు. సో ఆయన నేను కలిపి తయారు చేస్తాం. ఓకే. అండ్ దెన్ ఇవన్నీ లైసెన్స్ వచ్చాయి. అంటే ఆయుష్ లైసెన్స్ ఉంది, తర్వాత న్యూట్రసూటికల్ లైసెన్స్ కూడా మాకుంది. సో వచ్చేయి అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్, మేము గుజరాత్లో అక్కడ మా ఫ్యాక్టరీ ఉంది కనుక. సో ఈ లైసెన్సెస్ ఇచ్చారంటే ఆయుర్వేద టెక్స్ట్లో వాళ్ళు రిఫరెన్సెస్ తీసుకుంటారు, ఇది వాడుతున్నారు, దీనికి వాడుతున్నారు కనుక ఇది పని చేస్తుంది, అది ప్రూవ్ అయితేనే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు, లేకపోతే మాకు లైసెన్స్ ఇవ్వరు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మేము పేటెంట్స్కి అప్లై చేస్తాం. మాకు వెయిట్ లాస్కి, తర్వాత సోరియాసిస్కి పేటెంట్స్ కూడా వచ్చాయి. ఎస్, ఫార్ములేషన్కి, ఈ ఫార్ములేషన్ ఆ పర్టికులర్ హెల్త్ కండిషన్కి పనిచేస్తుందని ఆ రెండింటికి కంప్లీట్ పేటెంట్ మాకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇంకా 2 అప్రూవ్ అయిపోయింది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ విత్ సర్టిఫికేట్. డయాబెటిక్ సప్లిమెంట్కి, తర్వాత హార్ట్ సప్లిమెంట్. అది ఇంకా మార్కెట్లోకి రాలేదు, మేము లైసెన్స్కి అప్లై చేయలేదు. ఫస్ట్ మేము పేటెంట్కి అప్లై చేసాం హార్ట్ సప్లిమెంట్కి. సో అందుకని ఏంటంటే నేను డాక్టర్ కాకపోయినా మా డాక్టర్స్, మా గురువు గారు, వీళ్ళందరి వల్ల ఫైనల్లీ వీఆర్ డూయింగ్ ఇట్. అర్థమైంది. నాకు తెలుసు కదా, బట్ ప్రేక్షకుల కమెంట్స్ లో పెడితే వాళ్ళకి మీ నుంచి సమాధానం ఇప్పిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఫెయిర్ ఎనఫ్, అది కరెక్ట్ క్వశ్చన్. వాళ్ళు నేను అడుగుతాను, నేను వాళ్ళ సైడ్ ఉంటే నేను అడుగుతాను. అవును అవును అవును. మేము రీసెంట్ గా యాక్చువల్లీ మౌంట్ అబూ వెళ్ళినప్పుడు గుజరాత్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను సుధా గారికి ఫోన్ చేశా, ఏమండి ఆన్ ద వేలో మాకు ఏమన్నా అవుతుందా, మీ అక్కడ ఎలా తయారు చేస్తారు ఏంటి అదంతా చూపిద్దామని చెప్పని. అన్ఫార్చునేట్లీ ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా పోయింది, అసలు రాలేకపోయాం. మీకు మౌంట్ అబూకి మాకు మధ్యలో కొంత గ్యాప్ ఉంది కదా, ఏదైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అని అనుకున్నాం, కానీ అప్పుడు కూడా మాకు అసలు వీలు పడలేదు. అప్పుడు అడగద్దు, మౌంట్ అబూ ఈ వీడియోలు ఇంకా రాలేదు, యాక్చువల్లీ ఎడిటింగ్లో ఉన్నాయి, తొందరలో వస్తాయి. బై ద వే, సో ఇప్పుడు న్యూ ప్రొడక్ట్స్ ఏమిటి, ఏ ఆరోగ్య సమస్యలకి ఏమేమి వచ్చాయనేది ఒకసారి మీ మాటల్లో 1 by 1 మీరు చెప్తే. ఓకే, సో ఫస్ట్ అయితే ఆల్కహాల్ డీటాక్స్ కిట్ అని తీసుకొచ్చాము మేము. అందులో ఏంటంటే బేసికలీ లివర్ కేర్, కానీ ఇప్పుడు ఎవరైనా ఆల్కహాల్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి 2 types ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇమీడియట్, అంటే నాసియా కానీ, డీహైడ్రేషన్ కానీ, లేకపోతే హెడ్ ఏక్, హెవీ హెడ్ కానీ, డిజీనెస్, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి లాంగర్ రన్లో వాళ్ళకి ఫ్యాటీ లివర్ సిరోసిస్ వరకు వెళ్ళే కండిషన్స్ ఉంటాయి. కరెక్ట్. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము యాక్చువల్గా 3 కాంబినేషన్స్ ఆఫ్ క్యాప్సూల్స్ తయారు చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంటంటే భూయి ఆమ్లకి, ఇది వరకు పౌడర్ ఫామ్లో ఉండేది, అది మేము ఇప్పుడు క్యాప్సూల్ చేసాము. అది ఇలా ఉంటుంది బేసికలీ. ఓకే, కాంబినేషన్స్ ఏమేంటండి అందులో? ఇందులో ఒక్కటే సింగిల్ ఇంగ్రీడియంట్, దీన్ని మనం తెలుగులో నేలఉసిరి అంటాం. నేలఉసిరి, ఓకే, సంస్కృతంలో భూయి ఆమ్ల అంటారు, గుజరాతీ, హిందీ, సంస్కృతం వీటిలో భూయి ఆమ్లకి అంటారు. నెల ఉసిరి అంటే చిన్న ఉసిరి అని అర్థమా? లేదు, అది యాక్చువల్గా గ్రాస్. అది ఎలా ఉంటుందంటే టచ్ మీ నాట్ లా ఉంటుంది, కానీ అది అలా ముడుచుకుపోదు. కిందన చిన్న చిన్న ఉసిరికాయలు ఇంత సైజ్ లో ఉంటాయి. అవునా? దాని రూట్స్ నుంచి తీసి దాన్ని ప్రాసెస్ చేసి క్యాప్సూల్ ఫామ్ లో, ఇది బేసికలీ లివర్ కి బెస్ట్. ఓకే, ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయినా, లేకపోతే నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అయినా కూడా పనిచేస్తుంది. అలాగే ఇది ప్రివెన్షన్కి, అంటే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో, ఇప్పుడు పార్టీస్కి వెళ్తారు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలా పియర్ ప్రెషర్, సోషలైజేషన్ ఎక్కువైపోయింది కదా, సో తీసుకోవాలి, కానీ వాళ్ళు హెల్దీగా ఎలా ఉంచుకోవాలి, హెల్దీ కాన్షియస్గానే ఉంటారు వాళ్ళు, కానీ మరి ఎలాగా అంటే ఇది ప్రివెన్షన్. ఇది వేసుకుంటే గనక లివర్ ఎఫెక్ట్ అవుతుంది, అది కాస్త టైం ఇస్తుంది అంతగా అవ్వకుండా ఉండడానికి. సో ఇది బిఫోర్ కన్జంప్షన్ అండ్ ఆఫ్టర్ కన్జంప్షన్ కింద ఇది. తర్వాత అలాగే ఎలా వేసుకోవాలి యాక్చువల్గా? ఇది ఏం చేయాలి అంటే ఆల్కహాల్ డీటాక్స్కి అయితే మట్టుకు, సో ఇప్పుడు నేను పార్టీకి వెళ్తున్నాను, దాని ముందర ఏదో ఒకటి తిని 2 క్యాప్సూల్స్ వేసుకొని వెళ్ళొచ్చు. 2 క్యాప్సూల్సా? 2 క్యాప్సూల్స్. ఓహో, ఈజీయే, దీనికి ఏమి పథ్యం ఏం లేదు. ఏం లేదు, జస్ట్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం కనుక నా లివర్ నేను ప్రొటెక్ట్ చేయాలి అంటే పథ్యం ఏమి ఉండదు. జస్ట్ ఇది ముందర వేసుకోవాలి, కన్జంప్షన్ అయిపోయి వచ్చేసాము ఆ తర్వాత కూడా వేసుకొని 3 days 2 times a day వేసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్, అంతే. రైట్. తర్వాత రెగ్యులర్గా వేసుకోవడం లేదు, ఆల్కహాల్ తీసుకోవడం లేదు అంటే వాళ్ళు వాడక్కర్లేదు. కానీ రెగ్యులర్గా కొంతమందికి అది హ్యాబిట్ ఉంటుంది, కాస్త అయినా తీసుకోవాలి, లేకపోతే కొన్ని సీజన్స్ ఉంటాయి కంటిన్యూస్గా వాళ్ళకి అది తీసుకోవాల్సి వస్తుంది, బికాస్ ఆఫ్ అంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అని నిద్ర పట్టడం కోసం మాత్రం 70-80 ఏళ్ళు వచ్చేస్తుంటాయి,
అదే. ఇంకెంత కాలం బతుకుతామో కాస్త తీసుకుని ప్రశాంతంగా పడుకుంటాం మేము అన్న వాళ్ళని కూడా నేను చూసాను. సో అలాంటి వాళ్ళు ఇది వేసుకుంటే వాళ్ళ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో అందుకని ఇది మేము ఆల్కహాల్ డీటాక్స్కి ఇది ప్రైమరీ ప్రోడక్ట్. ఇది మేము యాక్చువల్గా ఇప్పుడు లిక్కర్ స్టోర్స్లో వాటిలో కూడా పెడుతున్నాం. అవునా? ఎందుకంటే అక్కడికి వెళ్తారు, యాక్సెసరీస్ ఏవైతే కొనుక్కుంటారో నట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వాళ్ళు కొంటారు కదా. సో ఇది ఆ పక్కనే పెడితే చూసి సరే అని పికప్ చేస్తే అది వాళ్ళకి మంచిది కదా. సో అది కూడా మేము చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఇదే సిగరెట్ కూడా పనికొస్తుంది అయితే? ఇది స్మోకింగ్కి కాదు. రాదు. ఓకే. స్మోకింగ్ అయితే వేరేగా ఉంది, వాసా లీఫ్ పౌడర్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే బేసికలీ ఇది లంగ్స్ మీద పనిచేస్తుంది. ఇది పెద్ద ప్రొటెక్షన్ లంగ్స్ కి. సో స్మోకింగ్ వల్ల మన లంగ్స్ అంతా పాడవడం అదంతా అవుతుంది. అవును. సో అది అవ్వకుండా ఉంటే దీని డికాక్షన్, ఇది క్యాప్సూల్స్ రావు. సో దానికి కాస్త పని చేయాల్సి వస్తుంది, దీనికి కషాయం వేసుకోవాలి దీన్ని. ఓకే. కానీ చాలా మంచి ప్రివెంటివ్. ఓకే. బాగుంటుంది ఇది. లంగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఫ్లమ్ ఉండే అవకాశం ఉంది, వాళ్ళకి అసలు ఏం వాడినా తగ్గదు, అలాంటి వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఓ ఎస్. అండ్ వాళ్ళకి మా దగ్గర ఎడినాయిడ్స్, తర్వాత ఆస్తమా, సివియర్ కేసెస్ ఇవన్నీ వచ్చి ఇది, తర్వాత నేసల్ డ్రాప్స్ ఉన్నాయి, ఎడిబుల్ క్యాంఫర్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్ అని. ఇదో కాంబినేషన్లో ఇస్తాము. ఆస్తమా కండిషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా పథ్యం కూడా చెప్తాను. సో దాంతోపాటు ఇవి వాడితే కనుక వాళ్ళకి 3-4 monthsలో క్లియర్ అయిపోయి చక్కగా ఏ ఆపరేషన్స్ కానీ, ఇప్పుడు ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇవైతే ఆపరేషన్స్ అని ఆ స్టేజ్కి చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతారు. అవును, అవును. సో అవి కూడా మేము కంట్రోల్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో చాలా చక్కగా రికవర్ అవుతారు పిల్లలు. అవును. నేను నోజల్ డ్రాప్స్ మీరు లాస్ట్ టైం ఇచ్చారు కదా, చాలా మందికి ఇచ్చాను. అంటే 1/2 dozen ప్యాక్ తెప్పించి అవును, వీళ్ళంతా ఏసీలోకి వచ్చిన క్లాసులు వింటూ ఉంటారండి అని చెప్పని అన్నాను, మీతో గుర్తుందా? అదే వేసుకున్నప్పుడు మాత్రం కొంతమందికి ఎవరికైతే డస్ట్ అలర్జీ వీళ్ళకి ఉందో వాళ్ళకి విపరీతమైన తుమ్ములు వచ్చిన తర్వాత కంగారు పడిపోయి, తుమ్ములు వస్తుందంటే ఏంటి టెన్షన్ పడక్కర్లేదు, తుమ్ముల తర్వాత ఒక 1 hour తర్వాత చూడు ఎలా ఉంటుందంతా, ఊపిరి చాలా ప్రశాంతంగా ఉందండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలు కూడా వాడుతున్నారు. అవును, స్టిల్ వీఆర్ యూజింగ్. సో అది బాగుంటుంది దానికి. అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి బేసికలీ. అవును, అవును. ఏంటంటే మీరు ఇంత ఇలాగే తినండి, ఇలా తింటే కనుక మీరు వెయిట్ లాస్ అవుతారు, ఇంకా కానీ అది ఆపిన వెంటనే మళ్ళీ వెయిట్ గెయిన్ అవడం అవుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే అది చేయలేకపోతూ ఉంటారు, అంత డయట్ చేయలేరు, బికాజ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, కెరియర్స్ ఇవన్నీ కూడా. సో దానికి మేము ఏం ప్రోడక్ట్ తీసుకొచ్చాము అంటే ఇది మళ్ళీ నేల ఉసిరితోనే రిలేటెడ్, కానీ ఇందులో తక్కినవి. అయితే ఇది నేల ఉసిరితో పాటు కాంబినేషన్స్ ఉన్నాయంట. ఇవి నేల ఉసిరితో పాటు ఇందులో ఏంటంటే సొంఠి, తర్వాత పారిజాతం ఆకులు, త్రిఫల, కొంచెం పసుపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇవన్నీ కలిపి తయారు చేసింది. అండ్ దీనికి మాకు పేటెంట్ కూడా వచ్చింది దీనికి, వెయిట్ లాస్ కి. సో ఇది ప్రూవెన్. ఇదేంటి అసలు బేసిక్ గా చేస్తుంది అంటే ఆహారం తగ్గించడం అది కాదు, ఫండమెంటల్ ఏంటంటే మన మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేస్తుంది. తగ్గితే కనుక ఇది దాన్ని యాక్సిలరేట్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఒకసారి అది ఇంప్రూవ్ అయితే మనం తీసుకున్న ఆహారం అది కరిగిస్తుంది. కరిగించిన వెంటనే అంటే అక్యుములేటెడ్ ఫ్యాట్ ఉన్న ఏదైనా కూడా తగ్గుతుంది. అండ్ ఇవేంటంటే చాలా సేఫ్, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ లేవు. అండ్ దెన్ ఎటువంటి, ఇప్పుడు ఆయుర్వేదాలు అంటే కొంచెం భస్మాలు అవి వాడతారు, మెటల్స్ ఉంటాయి. అవును, అవును. ఇది అవేం లేవు, ఇది జస్ట్ 100% ప్లాంట్ బేస్డ్. సో చాలా సేఫ్. ఆయుర్వేదంలో బంగారం, వెండి, క్యూరీ వరకు కూడా కలుపుతారు కొన్ని మెడిసిన్స్. భస్మాల అది ట్రెడిషనల్ గా వస్తుంది, కానీ డిపెండ్స్ మ్యానుఫ్యాక్చరర్ అదంతా. కానీ మేము ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్, ఇందులో ఏమీ లేదు. సో ఒకటి సేఫ్, ఇంకోటి చాలా ఎఫెక్టివ్ ఇది, ఎందుకంటే ఇది మెటబాలిజం మీద పనిచేస్తుంది. సో ఇది 6 months అలా డిపెండింగ్ ఆన్ వాళ్ళ టార్గెట్ ఏదో ఉంటుంది, అది వేసుకుంటే కనుక తగ్గాక వాళ్ళు అది ఆపేసిన వాళ్ళు వెనక్కి మళ్ళీ వెయిట్ గెయిన్ అవడం అది ఉండదు. అదేనండి. సో అది దీంతో పాటు బాగా వెళ్తుంది. రైట్. అలాగే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి చాలా మందికి. అంటే ఇప్పుడు తెలుసు నాకు, బాగా కలర్ డాట్స్ వచ్చేస్తుంటాయి, వాళ్ళకి నొప్పి పెడుతుంది కొంతమందికి అలాగా. సో ఇదేంటంటే బిల్వదళాలతో చేసిన నూనె, బేల్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్. సో దీంతో పాటు యాక్చువల్గా మొత్తం కిట్ ఉంది, నేను మెయిన్ ప్రోడక్టే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదేం చేస్తుందంటే దీంతో కింద నుంచి మీదకి రాసుకుంటే కనుక నెమ్మదిగా ఇన్ a month to 2 ఖచ్చితంగా ఏంటంటే ఆ పెయిన్ అంతా పోతుంది. అంటే నా స్ట్రైటన్ అవ్వడానికి ఇంకొక 6 months అలాగా వాడాలి.
రంగు కూడా మారిపోయి ఉంటుంది కదా చాలా మందికి, మా- సో వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఓ ఎస్ అండ్ దెన్ వాళ్ళకి ఇమ్మీడియట్ గా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు. అదే అదే అదే. చాలా బాగా పనిచేస్తుంది అండ్ చాలా మంది వాడుతున్నారు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ ఈ రీజన్స్ లో కూడా చాలా మంది కస్టమర్స్ వస్తారు దీనికనే. సో ఇది చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఏంటంటే మేము బిల్వదళాల పౌడర్ ఇస్తాం. దాని కషాయం తీసుకుంటే లోపల నుంచే ఆ ఇన్ఫ్లమేషన్ అది తగ్గి అది వాళ్ళకి లోపల నుంచి కూడా హీల్ అవుతుంది. రైట్. సో పౌడర్ ఇస్తాము, ఇది ఇస్తాము. సో అలాగా పెయిన్ రిలీఫ్ కిట్ ఉంది మాకు. ఓకే. సో పెయిన్ రిలీఫ్ కిట్ అని ఉంటుంది. అది ఒట్టి వెరికోస్ వెయిన్స్కే కాదు, ఆల్ ఓవర్గా. ఇప్పుడు మేమేం చేసామంటే అంజలి, బేసికలీ ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అవును. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఆర్థరైటిస్కి ఒకటని, వెరికోస్ వెయిన్స్కి ఒకటని, జనరల్ బాడీ పెయిన్స్ కని ఒకటని, అలాగా మేము పెట్టలేదు. అంత కమర్షియలైజ్ చేయాలని అనుకోవట్లే. డెఫినెట్లీ ఏంటంటే ఆయుర్వేదంలోనే అంతే, ఒక ప్రోడక్ట్ కానీ ఒక మూలిక కానీ దానికి ఎలా వాడతారో దాన్ని బట్టి ఆ ప్రయోజనం మనకు వస్తుంది. అలాగే ఇది కూడా ఇదే ఆర్థరైటిస్కి పనికొస్తుంది, ఇదే వెరికోస్ వెయిన్కి పనికొస్తుంది. కానీ తీసుకునే విధానం, వాడే విధానం, ఆ డోసేజ్ అండ్ దెన్ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ మారుతాయి. అంటే ఇది కడుపు లోపలికి కాదు, జస్ట్ ఇది అప్లికేషన్. ఇది అప్లికేషన్. కడుపు లోపల వేసుకునేవి సప్లిమెంట్స్ దాంతో పాటు వస్తాయి. ఓకే ఓకే. అది ఇందాక మీరు అన్నారు కిట్ అన్నారు. కిట్ అన్నాను. అందులో ఏంటంటే టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్ అన్నది వస్తుంది. అది పాలతో తాగాలి. చాలా మంది అంటే మేడం మేము పాలు తాగలేము, అంతేకాదు ప్యాకెట్ పాలు, సో మాకు అది పడదు, ఇవన్నీ అంటారు. సో అప్పుడు ఏంటంటే అది టీలా తాగమంటాను, అంటే ఎల్లో టీ లాగా. రైట్ రైట్. సో అలాగా తీసుకోవచ్చు. ఈ బిల్వదళాల పౌడర్, బేల్ లీఫ్ పౌడర్ ఉంటుంది, అది డికాక్షన్ గా తీసుకోవాలి. సో దానికంటే పథ్యం, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయితే దానికి పథ్యం వేరేగా ఉంటుంది, ఆర్థరైటిస్ అయితే దానికి డూస్ అండ్ డోంట్స్ అయితే ఖచ్చితంగా వీటికి ఫాలో అవ్వాలి. అంతేనండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమి మానుకోవాలి? సో పెయిన్కి వెరికోస్ వెయిన్స్ అయితే కనుక పులుపు మానేయమంటాము. అవునా? చింతపండు, నిమ్మకాయ, నిమ్మకాయ. అలాగే ఇప్పుడు ఇడ్లీ, దోశ అంటే ఫ్రెష్ అయితే పర్వాలేదు, పులిసి పులిసింది మనకి పనికిరాదు. అలవాటు కదా, అవును, ఫ్రిడ్జ్ లో పెట్టి ఈజీ అని అదే వేసుకుంటూ ఉంటాం, అది వాళ్ళు చేయకూడదు. అలాగే ఫ్రిడ్జ్ లోంచి డైరెక్ట్ గా తీసుకొని వాళ్ళు ఏది తినకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు, అలాగే పెరుగు తీసుకోకూడదు, వాళ్ళు మజ్జిగే తాగాలి, అదే మజ్జిగే వాడాలి, రాత్రి మజ్జిగ వాడకూడదు. ఇలా వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే ఓకే. ఆర్థరైటిస్ ఉంటే పులుపు అంత చెప్పాం, కానీ ఖచ్చితంగా కారం అవి తగ్గించమంటాము. మళ్ళీ పుల్లిసిన ఇడ్లీ, దోశ ఆ పిండితో అవన్నీ చేయొద్దంటాం, కానీ కొంచెం పులుపు అలౌ చేస్తాం ఆర్థరైటిస్కి. అలాగ వాళ్ళ కండిషన్, స్టేజ్ దాన్ని బట్టి రకరకాల డయట్లో మార్పు వస్తుంది, కానీ ప్రోడక్ట్ ఒకటే, డోసేజ్ మళ్ళీ మారుతుంది, అప్లికేషన్ విధానం మారుతుంది. అవన్నీ మేము చెప్తాం ఇచ్చినప్పుడు. వాళ్ళ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు అప్లికేషన్ ఎలా రాసుకోవాలి, వెరికోస్ వెయిన్స్కి అయితే ఒక రకంగా రాసుకోవాలి, ఆర్థరైటిస్కి అయితే ఇంకో రకంగా రాయాలి. సో ఈ రకంగా మేము చెప్తాము, కానీ లేకపోతే ప్రోడక్ట్ ఒకటే పెట్టాం. సో ఇది పెయిన్ రిలీఫ్. కరెక్ట్.